ఆ రకంగా మాట్లాడకూడదండి. పార్టీలుగా తీసుకున్నప్పుడు ఇప్పటికీ ఆర్జేడీ నంబర్ 1. సరే, రెండవది మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ జన్సురాజ్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. సార్, నాకు గెలుపు ఓటమిల మీద కంటే కూడా భారతదేశ ప్రజాస్వామ్యం బలహీన పడుతూ ఉన్నది, బలహీన పడగొడుతున్నారు. ఇది దేశానికి ప్రమాదం అండి, ఏ పార్టీకైనా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు నిష్పక్షపాతంగా ఉండాలా, ఎన్నికలు స్వేచ్ఛగా జరగాల, ఇది మన రాజ్యాంగం చెప్పేది. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు ప్రజల డబ్బులు పంపకం మొదలు పెట్టేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందండి? ఎన్నికల ముందు 6 నెలల ముందు 40,000 కోట్లు ఖర్చు పెట్టినారండి. అందులో ఈ మహిళలకు పంచే డబ్బులు 10,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నిధులు వాడినారనేటువంటిది వారు చేసినటువంటి ఆరోపణ. ప్రశాంత్ కిషోర్ చేశాడు, వాళ్ళ పార్టీ నాయకుడు ఇంకో అతను చేశాడు, పవన్ ఏదో అతని పేరు ఏదో విక్రమ్ వర్మ, వీళ్ళందరూ కూడా అన్నప్పుడు దాని మీద విచారణ జరపలేదు. ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం దూరంగా ఉన్నాం, మీరు హైదరాబాద్ ఉన్నాను, నేను కర్నూలులో ఉన్నాను, మనం దూరంగా ఉన్నాం. బట్ బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ చెప్పాలా, లేదా చీఫ్ సెక్రటరీ ఆఫ్ దట్ స్టేట్ ఆయన చెప్పాలా? ఫైనాన్సెస్ ఇదిగో వాడినామో వాడలేదో, ఇది అనుమతితోనే వాడినామనో, ఆ రకంగా ఎవరంతా వాళ్ళు దొంగలు తేలు కుడితే ఎట్లుంటారో అట్లా అందరూ కామ్గా ఉన్నారు. ఈ పాటికి రిజైండర్ రావాలి కదా, చిన్న ఆరోపణ కాదు కదా ఇది. ఎలక్షన్ 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎలక్షన్స్ ఇంకా ఫెయిర్ వే ఎలక్షన్స్ అని ఎట్లా చెప్తే ఎవరు? కానీ ఎన్నికల ముందు రోజు వరకు డబ్బులు పంచారండి, అది ఫ్యాక్ట్. అవన్నీ రికార్డెడ్ కదా. ఇప్పుడు బ్యాంకులో ఖాతాలో చూడొచ్చు, ఎవరు ఖాతాలో పడినాయని, బ్యాంకుల ద్వారానే జరిగింది అది. ఆ తర్వాత గవర్నమెంట్ ఎదురించి పోయినాయి. కాబట్టి దీని మీద విచారణ జరిపితే జన్సురాజ్ పార్టీ చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఏంటని తేలుతుంది. విచారణ జరపకుండా వాళ్ళు ఆరోపణ చేయడం, వీళ్ళు కాదు అని చెప్పడం, దానివల్ల ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని కోరుకునే వాళ్ళందరూ ఒత్తిడి చేయాలా ఎలక్షన్ కమిషన్ మీద. 6 నెలల ముందు ఎలక్షన్ నోటిఫికేషనో లేదా డిక్లరేషనో చేసిన తర్వాత గవర్నమెంట్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ తప్ప కొత్త ప్రోగ్రామ్స్ కానీ కొత్త నిధులు ఖర్చు పెట్టడం కానీ ఉండకూడదు అనేది చెప్తాం మనం. కానీ బీహార్లో ఎలక్షన్ ముందు రోజు కూడా డబ్బులు పంచారు కదా. రెండవది సార్, బీహార్ యొక్క సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ ఏమిటి? వలసలు పోతారు, పేదరికం ఉంది, ఏ రాష్ట్రానికంటే దరిద్రంగా ఉంది ఆ రాష్ట్రం. కోట్ల సంఖ్యలో బయట పోయి పనిచేస్తున్నాను కదా. అంత పేదరికం ఉండేటువంటి రాష్ట్రంలో 10,000 ఒక మహిళకు రావడం అనేటువంటిది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది కదా. కాబట్టి ఎన్నికలు తొత్తడం చేయడం కదా ఇది. అంటే ఎన్డీఏలో ఉండే పార్టీ జేడీయూ గవర్నమెంట్ చేసింది కాబట్టి బీజేపీ బలపరిస్తే, ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు నిన్న అన్నారు అసలు ఈ ఫ్రీ బీస్ ఉండకూడదు, ఈ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం తప్పు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, అంటే నేను చెప్పేది ఏమిటంటే మారల్స్ ఇతరులకు చెప్పేందుకు కాదు, మనం కూడా పాటించాలి కదా. ఆదర్శ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో మనం ఇతరులకు నీతులు చెప్పవచ్చు. కాబట్టి బీజేపీ ఎదుటి వారికి చెప్పేది తను పాటించడం లేదు. కాబట్టి బీహార్లో ఓటమి జరిగింది, సీరియస్ గా ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలా. ఈ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ సంబంధించి మాత్రం చీఫ్ సెక్రటరీ ఆఫ్ దట్ స్టేట్ షుడ్ గివ్ ఏ రిప్లై ఆన్ ది అలిగేషన్స్ ఆఫ్ ది జన్సురాజ్ పార్టీ. మా పరిస్థితి అంటారా? మా పరిస్థితి నేను చెప్తాను. ఇప్పుడు సార్, ఇంత ఏమాయం 2 బలమైనటువంటి ఎద్దులు పోట్లాడుతుంటే ఏమైతే సార్ పసికూనరు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మేమేదో ఉపన్యాసాలు చెప్పుకొని తిరగాల జనంలో. ఇంత ప్రభావం దగ్గర కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది, ఆర్ఎస్ తట్టుకోలేకపోతే మేమేం తట్టుకుంటాం సార్. కాబట్టి మాకు 1 సీట్ వచ్చింది సిపిఎంకు, సిపిఎంఎల్ 2 సీట్లు వచ్చినాయి. మేము 3 ఉన్నాం, 30 మంది ఎమ్మెల్యే లాగా మేము పనిచేస్తాం సార్, అందులో ఏమనుమానం. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఒకసారి ఇంద్రనీల్ గారి దగ్గరికి వెళ్దాం. ఇంద్రనీల్ గారు, 10% ఓట్ల తేడా